వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో రెండో రోజు వాదనలు పూర్తయ్యాయి. జగన్ తరపున ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీ, సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ భాన్ వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారంగా పరిగణించాలని జెఠ్మలానీ న్యాయస్థానాన్ని కోరారు. తీర్పుకు కోర్టు జూలై 4కు వాయిదా వేసింది. ఉదయం నుంచి ఏ విధమైన వాదనలు కొనసాగి తెలియజేసేందుకు మన వద్ద హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి కూడా ఉన్నారు. నాగిరెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇవాళ మొదటగా అంటే ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా కొనసాగి రామ్ జెఠ్మలానీ వాదనలు ఏ విధంగా వినిపించడం జరిగింది? ఈరోజు రామ్ జెఠ్మలానీ గారు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ని తప్పుపడుతూ సిబిఐ అటు కోర్టుకి ఇటు ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని ఇస్తుందనేసి నిందితుల దగ్గర కన్ఫెషన్ తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని తప్పితే సిబిఐ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఫ్రాడ్లెంట్ గా సిబిఐ బిహేవ్ చేస్తుంది, అసలు పెర్జరీకి కూడా సిబిఐ పాల్పడుతుంది. కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అవి పనికిరాని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ ని అదర్ సైడ్ కౌన్సిల్ కి ఇవ్వకుండా కూడా పెర్జరీకి కూడా పాల్పడుతుందనేసి స్పష్టంగా కోర్టుకు చెప్పడం జరిగింది. ఆయన అనుభవాన్ని సైతం నా 70 సంవత్సరాల ఈ అడ్వకేట్ వృత్తిలో సిబిఐ ఈ విధంగా ఇటువంటి విధానాలకు పాల్పడటం నేను ఎప్పుడు చూడలేదని చెప్పింది. సిబిఐ గతంలో అసలు అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం అనేది లేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత ట్రయల్ చేసిన తర్వాత కన్విక్ట్ చేయాలనే సిబిఐ చూస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో సిబిఐ తీరు చాలా డిఫరెంట్ గా మారిపోయింది. వాళ్ళు ముందు అరెస్ట్ చేసి ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారనేసి స్పష్టంగా కోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కృష్ణయ్యర్ గారు ఇచ్చినటువంటి అనేక తీర్పుల్లో బెయిల్ ఈజ్ ఏ రూల్, బెయిల్ మ్యాండేటరీ, అది ఫండమెంటల్ రైట్, దాని ఎక్సెప్షన్ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. ఎవరైనా సరే అక్యూజ్డ్ గాని నేరస్తుడు గాని మనకు కనపడకుండా వెళ్ళిపోతాడు, అబ్స్కాండ్ అవుతాడన్న సందర్భంలో మాత్రమే బెయిల్ నిరాకరించాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఆయన వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విట్నెస్ ని గాని బెదిరించడం కానివ్వండి, ఎవరినన్నా ట్యాంపర్ చేయడం గాని ఎటువంటి జరగలేదు. ఆయన తరపున ఆయన రాజకీయ కార్యక్రమాల్లో ఉన్నారు. కానీ ప్రభుత్వమే కుట్రపూరితంగా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనేసి ఆయన యొక్క ఇమేజ్ ని దెబ్బతీయాలని ఈ విధంగా చేస్తుంటే దాంట్లో సిబిఐ ప్రభుత్వానికి తలవొగ్గి పనిచేస్తుందనేసి స్పష్టంగా కోర్టుకు చెప్పడం జరిగింది.